సో It is great privilege to be with you. ఇది నేను మీతో ఉండటం చాలా అద్భుతమని నేను తలంచుచున్నాను. So I think one thing. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. Already he preached someone. ఇతను ఆల్రెడీ కొంత ప్రీచింగ్ నాకు తెలిసి చెప్పేశాడు నా గురించి. So God bless you. I'm going. దేవుడు మిమ్మల్ని దీవించను కానీ నేను వెళ్ళిపోతున్నాను. బట్ నాట్ లైక్ దట్ మ్యాన్. We are all waiting for here. Yes, I know. Just joke. So he is a wonderful man. ఇతను ఒక చాలా అద్భుతమైన వ్యక్తి. Also his wife. అతని యొక్క భార్య కూడా. So thanks Sister Jemima for everything. సహోదరి జెమిమాకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. She fed me every day. ప్రతిరోజు ఆవిడ నాకు భోజనం పెడతానే ఉన్నారు. So she asks every time, what do you want? ప్రతిసారి అడుగుతూ ఉంది మీకేం కావాలని. Any tea? టీ కావాలా? Any food? మీకేమైనా ఫుడ్ భోజనం కావాలా? So she has a good heart. పెద్ద హృదయం, మంచి హృదయాన్ని కలిగి ఉంది పాస్టర్. So like my mother. నా యొక్క తల్లిలాగా నేను భావించాను. So thank you once again. Yeah. So that's why your button I think it's too tight. Yes. You know I'm when I came to India. ఎప్పుడు నేను ఇండియాకి వచ్చానో I'm little లైక్ మీ. Yes. Yeah. Like him. నేను పాల్ గారికి లాగా ఉన్నాను. I call my wife నేను మా వైఫ్ కాల్ చేశాను. with video call. వీడియో కాల్ చేసినప్పుడు He said to me, ఈ రోజు నేను ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతుంటే hey, you getting very fat no? నువ్వు బాగా ఒళ్ళు చేసావు నాన్న అని చెప్పారు. So you maintain your body also. నీ యొక్క శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. When you are coming to Sri Lanka, మీరు శ్రీలంక వస్తే don't ask any food. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ అన్నం పెట్టమని అడగొద్దు. You just fast and pray. నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. I say okay. నేను Thank you. సరేనని చెప్పాను. So because I love my wife very నేను much. నా భార్యను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And also I love India. నేను భారతదేశాన్ని చాలా ఇష్టపడుతూ చాలా ప్రేమిస్తా ఉన్నాను. Special Telugu people. తెలుగు పీపుల్ నేను ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. They are very different. వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. But it is inside very good heart. వాళ్ళు చాలా హృదయంలో చాలా నెమ్మది కలిగి మంచి హృదయం కలిగి జీవిస్తారు. Yesterday we went to sister's home. మేము సిస్టర్ సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సహోదరి సౌజన్య వాళ్ళ ఇంటికి So వెళ్ళాం. she fed me. ఆవిడ మాకు భోజనం పెట్టారు. Thank you sister. Again. సిస్టర్ సౌజన్య గారు, సహోదరి సౌజన్య గారికి, ఆయన కుటుంబానికి, వాళ్ళ ఆ తల్లి గారి కుటుంబానికి, వాళ్ళ భర్తకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. Yes. వందనాలు. Yes, let's turn our Bible. మన యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లోకి మనం వెళ్ళిపోతే John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం. Somebody read it 1 to ఎవరైనా చదవగలిగే వాళ్ళు దయచేసి చదవండి. 15:4. 15 1 to 4 verses. నేను నిజమైన ద్రాక్షావళిని. కమ్ ఆన్ టేక్ దిస్. తెలుగు చదువు, ఇంగ్లీష్ చదువుతాడు. ఇది నేను నిజమైన ద్రాక్షావళిని. నేను నిజమైన ద్రాక్షావళిని. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. Yes, thank you. This also one? Yeah, please. Yes, the true wine.
I am the true vine, and my Father is the vine dresser. Every branch in me that does not bear fruit, he takes away. And every branch that bears fruit, he prunes, that it may bear more fruit. You are already clean because of the word which I have spoken to you. Abide in me, and I in you. As the branch cannot bear fruit of itself unless it abide in the vine, neither can you unless you abide in me. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. You know, that time Jesus and his disciple discussed something. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. And you know about his disciple. మీకు తెలుసా ఆ యొక్క శిష్యుల గురించి? Jesus' disciples lived with Jesus for 3.5 years. హాఫ్ ఇయర్స్. యేసుక్రీస్తు వారు శిష్యులతో 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. So I going to ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. How long have you been saved? మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుంది? How long? ఎంతకాలం అవుతుంది? 1 year? సంవత్సరమా? 2 years? 2 సంవత్సరాల? 3 years? 3 సంవత్సరాల? 10 years? 10 సంవత్సరాల? ఎంతకాలం అవుతుంది మీలో రక్షించబడి? I not asking each other. I think each and everyone 5 to 6 years ago. 5 to 6 years. Yeah. So that time the Jesus disciples saved only, I think disciple lived with Jesus for 3.5 years. కానీ అప్పుడు రక్షించబడిన తరువాత యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులతో ఉన్నారు. 3.5 years means it's a long time. 3.5 సంవత్సరాలు అని అంటే చాలా ఎక్కువ సమయం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు. But they live with Jesus. వాళ్ళు యేసుక్రీస్తుతో కలిసి జీవించారు. Because he is a word. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి. Every time Jesus learned the disciples so many things. యేసుక్రీస్తు వారు శిష్యులకి అనేకమైనవి బోధించడానికి ఇష్టపడ్డారు. What is salvation? రక్షణ అంటే ఏంటి? What is prayer? ప్రార్థన అంటే ఏంటి? What is faith? విశ్వాసం అంటే ఏంటి? What is miracles? అద్భుత కార్యాలంటే What ఏంటి? is end time? ఆ చివరి దినాల యొక్క ప్రవచనాలు ఏంటి? How make a disciple? ఎలాగ శిష్యుల్ని తయారు చేయాలి? Only 3.5 years. ఒక్క 3.5 సంవత్సరాల్లో మొత్తం కూడా బోధించేశారు. In that Amen. time Jesus revealed to them the important things in heaven. ఒక ప్రాముఖ్యమైన విషయాలను అన్నిటినీ కూడా శిష్యులతో యేసుక్రీస్తు వారు పంచుకున్నారు. What is he said? ఆయన ఏమని చెప్పారు? I am the true vine, నేను నిజమైన ద్రాక్షావళి, and my Father is in the vine dresser. మా యొక్క తండ్రి ఆ వ్యవసాయకుడు. I am the true vine. నేను ఒక ద్రాక్షావళిని. My Father is a farmer. మా యొక్క తండ్రి ఆ యొక్క వ్యవసాయకుడు. Every branch in me that does not bear fruit, he takes away. ఏ యొక్క తీగ నాలో ఫలింపదో, నాలోకి వచ్చి కూడా రక్షణ తీసుకున్నా కూడా ఫలింపదో, ఆ తీగని నేనే తీసి బయట పారవేస్తాను. Why Jesus said like this? ఎందుకని యేసుక్రీస్తు వారు అలా చెప్పారు? He said to not to believers, ఆయన చెప్పింది విశ్వాసులకు కాదు, for disciple. శిష్యులకి. I ask another question. నేను ఇంకొక ప్రశ్న అడగటానికి ఇష్టపడను. Who believed Jesus? ఎవరు యేసుక్రీస్తుని నమ్మారు? నమ్మిన వారు చెయ్యొద్దండి. Everyone believes. Sister, you don't believe? Hey, raise your hand. Yeah. Okay. Everyone believed Jesus.
Everybody believes Jesus. ప్రతి ఒక్కళ్ళు తండ్రి వారిని నమ్మారు. And I ask second question. నేను మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతున్నా. Who likes to follow Jesus? ఎవరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు? Both are different. రెండు చాలా వేరు వేరు విషయాలు. Think carefully. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. Who believe Jesus? ఎవరు యేసుక్రీస్తుని నమ్మారు? So many చాలా మంది నమ్ముతారు. people believe Jesus. Yes, I believe Jesus. నేను యేసుక్రీస్తుని నమ్మాను, నేను యేసుక్రీస్తుని నమ్మాను. But Jesus say, కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, who can follow me? ఎవరు నన్ను ఫాలో అవ్వగలరు, Then ఎవరు I నన్ను ask you, వెంబడించగలరు? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. who followed the Jesus? ఎవరు యేసుక్రీస్తుని నిజంగా ఆయన మాటలను బట్టి నడుస్తున్నారు? Can you raise your hand? ఎవరైనా చేతులు ఎత్తగలరా? యేసుక్రీస్తుని బట్టి నడుస్తున్నారు. Only one. ఒక్కరు మాత్రమే ఎత్తారు. He also. Yummy. Me also. And Sister Jamie also. Amen, 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 amen. See, that's the difference. అది వ్యతిరేకమైనది. Jesus asked, don't believe me. నన్ను మీరు నమ్మొద్దు. Jesus never asked, don't believe me. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా నన్ను నమ్మొద్దు అని చెప్పలేదు. Follow me. నన్ను వెంబడించండి అని చెప్పారు. హల్లెలూయా. When he was seaside, ఆయన సముద్ర తీరాన ఉన్నప్పుడు Jesus said to Peter, పేతురుకి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, come and follow me. నన్ను వెంబడించు. He never asked, do you believe me? నువ్వు నన్ను నమ్ముతున్నావా అని పేతురుని అడగలేదు, కానీ నువ్వు నన్ను వెంబడించు అని మాత్రమే చెప్పాడు. He said to disciple, follow me. ఆయన శిష్యుడికి చెప్తున్నాడు, నన్ను వెంబడించు అని. So sometime some people, Jesus went to a crowd. ఎప్పుడైతే కొన్నిసార్లు అనేక మంది జనముల మధ్యకి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు, I remember in a blind man. నేను బర్తలోమై అనే ఒక గుడ్డివాడి గురించి నేను జ్ఞాపకం Jesus that man's hold that man. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క చెయ్యిని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. That time Jesus asked, అప్పుడు యేసుక్రీస్తు వారు అడిగారు, do you believe me? నువ్వు నన్ను నమ్ముచున్నావా, నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడిగాడు. That disciple said, yes Jesus, I believe. అప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడు, నేను నిన్ను నమ్ముతున్నాను తండ్రి, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. That is the difference. యా, దట్ ఈస్ ద డిఫరెంట్. అది. But Jesus said to disciple, కానీ శిష్యులకు మాత్రం ఏమని చెప్పాడంటే, come and follow me. నన్ను వెంబడించమనే చెప్పాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He never said, please believe me. ఆయన అక్కడ చెప్పలేదు నన్ను నమ్మండి అని. He said, come and follow me. ఆయన నన్ను వెంబడించమని మాత్రమే చెప్పారు. If you follow Jesus, ఒకవేళ మీరు గన యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే, you obey him ఒకవేళ మీరు ఆయనకి విధేయులై ఉంటే till your death. ఈ రోజే మీరు చనిపోండి. But Jesus said to disciple, మీరు చనిపోయేంత వరకు కూడా దేవుని శిష్యులుగా ఉండండి. దేవుని శిష్యులకి ఏమని చెప్పాడంటే, very important things. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. He said, every branch in me that does not bear fruit, he takes away. శిష్యులకే ప్రత్యేకంగా ఏమని చెప్పాడంటే, ఎవరైతే నన్ను వెంబడించారో, ఎవరైతే మంచి ఫలాలను పొందుకోరో వాళ్ళని నేనే తెంచి బయట పారవేస్తాను. Jesus knows, yes, we connect with him. మనకి తెలుసు, యేసుక్రీస్తుకి తెలుసు మనం ఆయనతో కూడా ఆయన బ్రాంచెస్లో కలిసి ఉన్నామని. But in no bearing fruits. కానీ మనం ఆయనలో ఉంటా కూడా ఫలాల్ని అనుభవించలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. What God will do after? కానీ తర్వాత దేవుడు ఏం చేస్తాడో మనల్ని, He remove that branch. ఆయనే ఆ యొక్క ఫలింపని ప్రతి తీగని తెంచి బయట పారవేస్తాడు. See, this is a word from Jesus. ఈ యొక్క వాక్యం దేవుడి నుండే డైరెక్ట్గా నేను మీకు బోధిస్తున్నాను. If you want, remove from him. మీరు ఆయన నుంచి బయట పారవేయబడాలనుకుంటున్నారా? Don't be bear fruits. ఒకవేళ మీరు ఫలించకపోతే, If you want still with him, ఒకవేళ కనుక మీరు ఆయనతో కూడా ఉండగలిగితే, I ask, please be fruitful.
నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, మీరందరూ కూడా ఫలించే తీగల వలె ఉండండి. And Jesus want these disciples to become powerful men who would bear good fruit. ఎవరైతే మంచి ఫలాలను ఫలిస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువగా బహుగా దీవించబడతారని తండ్రి వారు చెప్తున్నారు. Jesus want these people means these disciples ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యుల గురించి to యేసుక్రీస్తు become a వారు చెప్తున్నారు. powerful men. ఇంకా వాళ్ళు ఎక్కువగా అనేకమైన శక్తులు, అనేకమైన పరిశుద్ధాత్మ పవర్స్ ని పొందుకుంటారు. Who would bear good fruits. ఎవరైతే మంచి ఫలాలు పొందుతారో వారు మాత్రమే. It is not easy అది అంత సులువైంది కాదు. because you should depending on God and మీరు His word. మీరు ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారి మీద ఆధారపడితేనే మీరు మంచి ఫలాలని ఫలింపగలరు. If you read daily the Bible, ఒకవేళ మీరు రోజు గనక వాక్య ధ్యానాన్ని ధ్యానించినట్లయితే you ask God, మీరు దేవుణ్ణి అడగండి, please improve my holy life. దేవా నా పరిశుద్ధ జీవితాన్ని ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకుని రండి. Please give me knowledge to obey to your word. మీ యొక్క వాక్యానికి విధేయుడై ఉండేలాగా నాకు జ్ఞానాన్ని దయచేయండి. That is the will of God. అదే దేవుని యొక్క ప్రణాళిక. And after తర్వాత I ask another question. నేను మూడో ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. Are you a person who bears good fruit in your life? మీ జీవితాల్లో మీరు మంచి ఫలాలను పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మంచి ఫలాలను ఫలిస్తున్నాను అన్న వాళ్ళు. I will say. How you will say? మీరు ఎలా చెప్తున్నారు మీరు మంచి ఫలాలు ఫలిస్తున్నారు అని? Manchi ఫలాలు ఫ్రూట్స్. Manchi falalu. Yes. I learned Telugu also. నేను తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. మంచి ఫలాలు Manchi falalu. ఫలిస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైజ్ యువర్ హ్యాండ్స్ హూ ఆర్ బేరింగ్ ద గుడ్ ఫ్రూట్స్. ఎవరు మంచి ఫలాలను ఫలిస్తున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. I am raising my hand. Yes. Me also. Yeah. I am raising my hand. We are bearing a good fruits from Christian God. life is not a easy life. క్రైస్తవుల యొక్క జీవితం అంత సులువైనది కాదు. You see, when you go to jungle, ఒకవేళ మీరు అడవుల్లోకి వెళ్ళినట్లయితే but not every tree is bearing fruits. ప్రతి ఒక్క చెట్టు కూడా ఫలాలని ఫలించదు. Every trees can bearing fruits. ప్రతి ఒక్క చెట్టు మంచి ఫలాలను ఇవ్వగలదా? Yes or not? అవునా కాదా చెప్పండి. No, never. నో. Christian life also same. క్రిస్టియన్ లైఫ్ కూడా, క్రైస్తవ జీవితం కూడా అటువంటిది. You want to be a good bearing fruits. మీరందరూ కూడా మంచి ఫలాలని ఫలించే వారిలాగే ఉండాలి. What do you want? మీకు ఏది కావాలి? To bearing fruits. మీరు మంచి ఫలాలని ఫలించే వారిలాగా ఉండాలనుకుంటున్నారా? You should want word of God. మీకు మంచి ఫలాలను ఫలించాలంటే దేవుని యొక్క వాక్యం మీలో ఉండాలి. And Jesus said next verse 3. ఆ మూడో వచనం చూసినట్లయితే You are already clean because of the word which I have spoken to you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I know about Pastor Anil Paul. నాకు పాస్టర్ అనిల్ పాల్ గురించి బాగా తెలుసు. Still I learned from him. నేను చాలా అతని ద్వారా నేర్చుకున్నాను. So sometimes we discuss some spiritual things. చాలా మేము ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు What he realized, he spoken me. ఆయనకి ఏదైతే దేవుడు ప్రేరేపిస్తాడో ప్రతి విషయం కూడా నాతో పంచుకుంటాం. So I thanks to God. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. Because of him. నేను పాలు గురించి So he teaching some different ways and I didn't see before. నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి వాక్యాన్ని, ప్రత్యేకమైన వాక్యాన్ని నేను పాల్ దగ్గర నుంచి పొందుకుంటా ఉన్నాను. So he is a good teacher. ఆయన యొక్క మంచి బోధకుడు. So I thanks to God for నేను him. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాకు అప్పగించినందుకు. So I know కానీ about, నాకు తెలుసు so he tried to teach you because of his word. ఆయన మీకు ఏం చెప్పాలనుకుంటారంటే దేవుని యొక్క మర్మాల గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నారు. When he teach you word of God, ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడో you should catch it. మీరు అప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నించండి. Hallelujah. హల్లెలూయా. Because he is pastor. ఎందుకంటే అతను దేవుని యొక్క సేవకుడు కాబట్టి. Pastor should feeding his flock.
ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఎంతగానో పోషించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. Yes, but Jesus said, కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, you are already clean because of the word. మీరు వాక్యాన్ని బట్టి మీరు ఆల్రెడీ పోషించబడుతున్నారు. Already you clean. మీరంతా కూడా పవిత్రులై ఉన్నారు. Because of what? దేనిని బట్టి? Not signs, సైన్స్ను బట్టి కాదు, not wonders, లేదు అద్భుతాలను బట్టి కాదు, not healing service. లేదు స్వస్థతలను బట్టి కాదు, Because of word. వాక్యాన్ని బట్టే మీరు మంచి ఫలాలను ఫలిస్తారు. And Jesus said after, యేసుక్రీస్తు తర్వాత చెప్తున్న మాట, abide in me and I in you. As the branch cannot bear fruit of itself unless it abide in the vine. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. And Jesus says, verse 5, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, I am the vine. I am the vine. ద్రాక్షవల్లిని నేను, You are the branches. తీగలు మీరు. He who abide in me ఎవడు నా యందు నిలిచియుండునో and I in him నేను వాని యందు నిలిచియుందును, bears much fruit. వాడు బహుగా ఫలించును. For without me you can నాకు do nothing. వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. Yes. Amen. Jesus said, Hallelujah. please continually connect with him. మీరందరూ కూడా యేసుక్రీస్తుతో కంటిన్యూస్గా సంబంధం కలిగి ఉండండి. But Jesus warned them, that disciple, యేసుక్రీస్తు వారు అతని శిష్యులకు ఒక హెచ్చరికనిచ్చారు, without me you can do nothing. మీరు నేను లేకుండా ఏమీ అయితే చెయ్యలేరు. Hallelujah. హల్లెలూయా. After his disciple, his death, తర్వాత యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత they went their whole life. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పాత జీవితాల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. But still God works. కానీ దేవుని యొక్క వాక్యం వాళ్ళని మళ్ళీ తీసుకొని, But Jesus follow Peter. పేతురుని దేవుడు వెంబడించాడు. Amen. Come out. పేతురు నువ్వేం చేస్తున్నావు, రా బయటికి రా అని హెచ్చరించాడు. Hey, I spoken you. నేను నీతో మాట్లాడాను, Come and be fruitful. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను, మీరు ఫలించండి, మీరు నా యొద్దకు రండి. You know Peter's first sermon. పేతురు యొక్క ఫస్ట్ Sermon. సర్మన్. Yes. సర్మన్ Sermon means preach. ప్రీచ్. ఓకే. పేతురు యొక్క ఫస్ట్ మొదటిగా ప్రకటించేటప్పుడు, Yes. ప్రసంగించేటప్పుడు, రైట్. My name is also Prasanga. ప్రసంగ. So 3,000 people saved that time. ఆ సమయంలో 3,000 మంది రక్షించబడ్డారు. Because of what? Because of what? దేని నిమిత్తం? Because of his word. దేవుని యొక్క వాక్యాన్ని నిమిత్తం మాత్రమే రక్షించబడ్డారు. You see that Peter's life. కానీ మీరు పేతురు యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, He good fruitful bear. ఆయన మంచి ఫలాలని ఫలించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So you can also be fruitful your life. మీరు కూడా మీ జీవితంలో మంచి ఫలాల్ని ఫలించడానికి ప్రయత్నించండి. His word said that you should bear fruit because you know the word of God. ఒకవేళ మీరు మంచి ఫలాల్ని ఫలించాలని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు తెలుసుకొని ఉండాలి. Now you already know God's word. మీకు దేవుని వాక్యం అందరికీ తెలుసు. But improve your prayer life and మీ యొక్క ప్రార్థన జీవితాన్ని, మీ యొక్క వాక్య జీవితాన్ని, మీ సహజ జీవితాన్ని మార్చుకుంటా ఉండండి. starting your life to do ministry and be fruitful. మీరు దేవుని యొక్క పరిచర్య చేయడానికి, సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించి మంచి ఫలాలను మీరు పొందుకోవడానికి ప్రయత్నించండి. So I encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Don't stay like this, don't sitting like this. ఇలాగా మీరు మానవ సాధారణమైన జీవితాలని జీవించమాకండి. You are yawning and oh it's okay. No ఏదో problem. తింటున్నాం, ఏదో పడుకుంటున్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం అని కాదు, కానీ నేను యేసుక్రీస్తుని నమ్మానని చెప్పడం కాదు. After I am going to eat my నేను at my lunch, మళ్ళీ నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను, నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను అని మళ్ళీ తిరిగి I won't do anything. నేను ఏది కూడా చెయ్యను.
this life is it's comfortable me. నాకు ఈ జీవితం చాలా బాగుంది, ప్రశాంతంగా తింటున్నాను, పడుకుంటున్నాను. If you think like this, ఒకవేళ మీరే గనక అలా ఆలోచించినట్లయితే God going to remove you, దేవుడు మిమ్మల్ని ఆయన తీగలో నుంచి తీసి పారవేయడు. because God called you దేవుడు ఈ రోజు to his kingdom, మిమ్మల్ని పిలుపు to his kingdom, ఆయన యొక్క రాజ్యంలోనికి be a fruitful man. బహుగా ఫలించడం కోసం మిమ్మల్ని పిలిచాడు. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. That's Pastor Paul said before, దీనికి ముందు పాస్టర్ పాల్ నాతో ఒక మాట పంచుకున్నాడు. my plan is going to Shillong, నేను షీలాంగ్ వెళ్ళటానికి ప్రయత్నం చేశాను, but it is not a will of God. అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. See the difference. My plan and God's plan. నా యొక్క ప్రణాళిక, నా యొక్క ఆలోచనకి దేవుని యొక్క ఆలోచనకి ఎంత తేడా ఉందో గమనించండి. Like sky and earth. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. But still God with me. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టుకోకుండా నాతో కూడా You also same. మీరు కూడా అంతే. If you think about your life like this, ఒకవేళ మీరు ఈ రిమోట్ లాగా ఆలోచించుకున్నట్లయితే, only this type of life, it's enough for me. ఇంకా నాకు ఇలాంటి జీవితం ఒకటి చాలు అని అనుకున్నట్లయితే, But Jesus think about your life. కానీ దేవుడు మీ గురించి ఆలోచించేది మాత్రం Very big, huge. చాలా పెద్ద ఉన్నత స్థాయిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. Hallelujah. Because His word. ఆయన యొక్క వాక్యం మిమ్మల్ని అలా ఫలించే వారికి చేస్తుంది. But if you do ministry and be fruitful your life, మీరు ఒకవేళ గనక దేవుని సువార్తను ప్రకటిస్తూ మంచి ఫలాలని పొందుకున్నట్లయితే, you should do. For without me you can do nothing. నేను లేకోకుండా మీ జీవితాల్లో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చెయ్యలేరు. Okay, listen carefully. ఈ మాట శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. You should connect with your God. మీరు దేవునితో సంబంధం కలిగి జీవించండి. It is unbreakable connect. అది ఒక తెంచలేని యొక్క బంధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. Unbreakable relationship with God. దేవుడితో అది ఒక తెంచుకోలేని సంబంధాన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. If you have unbreakable relationship with God, మీరు గనక దేవుడితో ఆ తెంచుకోలేని సంబంధం కలిగి జీవించినట్లయితే, God will going to use you. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. If you obey your God, దేవునికి His కనుక word మీరు విధేయులై ఉంటే, and His word, ఆయన యొక్క వాక్యానికి విధేయులై ఉంటే, you going to be a fruitful man. మీరు ఖచ్చితంగా బహుగా ఫలించే వారి జాబితాలో ఉంటారు. Okay, don't fear about your life. మీ యొక్క జీవితం గురించి మీరు ఆలోచించొద్దు, చింతించొద్దు. Don't think about your financial. మీ యొక్క పరిస్థితుల కోసం, మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల కోసం ఆలోచించొద్దు. Don't think about your future life. మీ యొక్క జీవితం ఏంటా అని మీ యొక్క తర్వాత జీవితం కోసం ఆలోచించొద్దు. Just think about God's word. దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే ఆధారపడి బ్రతకండి. Because Jesus said, already I clean you. నేను మిమ్మల్ని అందరినీ ఎప్పుడో పవిత్రపరిచేశాను. Still God's words is act in your life. దేవుని యొక్క వాక్యం ఈ రోజు కూడా మీ హృదయాల్లోనికి వెళుతూనే ఉంది. It will happen to your life. అది మీ జీవితంలో జరగాలి. If you are ready to give your life, ఒకవేళ మీరు కనుక మీ జీవితాన్ని దేవునితో సంబంధం కలిగి ఉండాలనుకుంటే, you are going to fruitful man. మీరు ఖచ్చితంగా ఫలించే వారి జాబితాలో ఉంటారు. మీరు బహుగా ఫలిస్తారు. Hallelujah. హల్లెలూయా. If you are not a fruitful bearing person, understand who you are before His God. ఒకవేళ మీరు కనుక బహుగా ఫలించే వారి జాబితాలో ఉండి బహుగా ఫలించినట్లయితే మీకు మీరు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి, మీరు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు. If you are not a fruitful fruit bearing person, ఒకవేళ మీరు కనుక మంచి ఫలాలను ఫలించిన వారైతే, understand who you are before His God. మీరు దేవుని ముందు, దేవుని యొక్క వాక్యం ముందు మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆలోచించుకోండి. If you don't want a fruitful bearing person, ఒకవేళ మీరు గనక అంత ఫలించే వారిగా ఉండకపోతే, think about your life. మీ జీవితం ఏంటో ఒకసారి కూడా ఆలోచించుకోండి. Don't think God will go bless me. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడని మీరు మాత్రం ఆలోచించొద్దు. Don't think about God will future He will bless me. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఒక రోజుకి, మా జీవితంలో ఒక రోజుకి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని మాత్రం ఆలోచించొద్దు. Today if you believe
follow your God, ఒకవేళ మీరు కనుక యేసుక్రీస్తుని వెంబడించిన obey your దేవునికి God's విధేయులై word, ఉంటే, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయులై ఉంటే, God will use you today itself. ఈ రోజు నుండి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't just listen. మీరు వినేవారిగా ఉండొద్దు. Do something for Jesus. దేవుని కోసం మీరు ఏదైనా చేసేవారిగా ఉండండి. Follow him. ఆయన వెంబడించండి. Follow his word. ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించండి. If you are believing God's word ఒకవేళ మీరు యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని and నమ్మినట్లయితే, follow him, follow ఆయన his word వెంబడించినట్లయితే, and target to his word, ఆయన యొక్క వాక్యమే నీ గురి అయితే, nobody can stop you. ఎవ్వరూ కూడా మీరు ఫలించే ఫలాలని ఆపలేరు. You know about Amen. Pastor Paul every time said to me, పాస్టర్ పాల్ నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు ఒక మాట, he every time encourage me. ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. Not only these days, ఈ రోజు ఒక్క రోజు అనే కాదు, before also he video call, ఎప్పుడు మేము వీడియో he కాల్స్ make video మాట్లాడుకున్నా, call. ఎప్పుడైతే మేము వీడియో కాల్స్ లో కలుసుకున్నా, You know what is asked anytime. ఎప్పుడు నన్ను ఒక మాట అడుగుతా ఉంటాడు, Are you okay? నువ్వు ఎలా ఉన్నావు? భోజనం అయిపోయిందా? యా. No, not like this. అలా అయితే నన్ను అడగను, భోజనం అయిపోయిందా? He asked, you read the Bible? నువ్వు వాక్యాన్ని చదివావా అని అడుగుతాయి. What is realize new thing? ఏదైనా కొత్త విషయాన్ని నువ్వు వాక్యానుసారంగా తెలుసుకున్నావా అని And అడుగుతాయి. sometime he teach me. కొన్నిసార్లు నాకు ఎంతో ప్రోత్సహించి ఆయన బోధని At least- చెప్తాం. At least I think 1 hour also. కనీసం ఒక గంట దేవుని యొక్క వాక్యం గురించి నాకు బోధిస్తా I ఉంటాడు. remember one thing. నాకు ఒక విషయం గురించి నేను I చెప్తాను. don't forget. I don't forget it. నేను ఆ విషయం అయితే నేను I did మర్చిపోవాలి. 2 years back. 2 సంవత్సరాల క్రితం నాకు ఒక మాట చెప్పాడు. No, before. 2 years Before, yes. యా 2 2 సంవత్సరాలు years before. 2 సంవత్సరాల క్రితం He నాకు ఒక మాట చెప్పాడు. taught me very wonderful things. నాకు చాలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన నాతో That పంచుకున్నాడు. time to till now, అప్పటి నుంచి ఇప్పుడు కూడా I followed that. నేను అదే ఇప్పటికి ఆయన చెప్పిన మాటనే ఫాలో అవుతున్నాను. He said to me, ఆయన నాకు ఒక మాట చెప్పాడు, every time you read the Bible ప్రతిసారి నువ్వు వాక్యాన్నే చదువు, and think about it, దేవుని యొక్క వాక్యం గురించి మాత్రమే ఆలోచించు. it will be happen to your life. నువ్వు ఏ వాక్యం అయితే చదువుతున్నావో అదే నీ జీవితంలో నెరవేర్చబడతా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Small things, but it's very heavy, huge. అది చాలా చిన్నదే వాక్యాన్ని చదవటం, అర్థం చేసుకోవడం, కానీ అది ఆ పని నడవాలి, వెంబడించాలంటే మాత్రం చాలా కష్టతరమైన. Like a gem. జెమ్ Gem. చిన్న Manikam. జెమ్స్. ఓకే, జెమ్స్. ఆ యొక్క విలువైన రాయిలాగా It is small, అది చిన్నదే గాని, but it is very, కానీ అది చాలా విలువైనది. I think, డైమండ్, yes, diamond. It is not give to this, సమ్ పెరల్, yeah, పెరల్స్, pearls. ముత్యాలు. So I want to say, నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను. be fruitful in the Lord. దేవుని విషయంలో మీరు బహుగా ఫలించండి. Apart from me, you can't do nothing. You can do నేను nothing. లేకోకుండా మీరు ఎటువంటి ఫలాలనైతే ఫలించలేరు. Jesus said, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, please connect with me. నాతో సంబంధం కలిగి ఉండండి. If you connect with me మీరు again, నాతో సంబంధం కలిగి ఉన్నట్లయితే you going to be a fruitful man. ఖచ్చితంగా మీరు బహుగా ఫలించే జాబితాలో ఉంటారు. Not only church, ఒక చర్చిలోనే, మందిరంలోనే కాదు, and where you going outside, మీరు బయటికి వెళ్తున్నా గానీ you going to be blessed. మీరు ఖచ్చితంగా లోపలికి వస్తున్నా గానీ You are the ఆశీర్వాదం. blessed man in this church. ఈ చర్చిలో మీరు ఒక ఆశీర్వాద కారకులుగా ఉన్నారు. And today morning, ఈ రోజు ఉదయాన్నే I arranging that chairs. ఈ రోజు ఉదయాన్నే నేను వచ్చి ఇక్కడ కుర్చీలన్నీ వేసాను. You know, every chair I blessed every chair. ప్రతి ఒక్క చైర్ని వేస్తా, నేను ఆ చైర్ని ఆశీర్వదిస్తున్నా. ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు I said to God, ప్రతి ఒక్క చైర్ వేస్తా, నేను ప్రార్థన చేస్తా, ఆశీర్వదించాను ఆ చైర్. this space not enough. ఈ రోజు నుండి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఈ స్థలం సరిపోకూడదు అని నేను ప్రార్థన చేశాను. And end of this year, ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఈ స్థలం సరిపోకూడదు పాల్కని చెప్పి నేను ప్రార్థన Pastor Paul,
Pastor Paul, Hey, you tell. you will take a huge, I think, place. పాస్టర్ పాల్, మీకు ఈ సంవత్సరంలో ఈ స్థలం సరిపోదు, మళ్ళీ ఈసారి నేను వచ్చేటప్పటికి నువ్వు ఏదైనా పెద్ద స్థలం తీసుకోవాల్సి వస్తుంది. Yes, hallelujah. హల్లెలూయా. God will send more people to this church. ఈ యొక్క మందిరానికి దేవుడు చాలా మందిని పరిశుద్ధాత్మతో తీసుకురాబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What I am prophesied, నేను ఏదైతే ప్రవచించానో it will be happen. అది మాత్రమే ఇక్కడ జరుగుతుంది. I am not easily prophesied. నేను ఏది కూడా సామాన్యంగా సాధారణంగా ప్రకటించలేదు. When I ministering in Sri Lanka, నేను శ్రీలంకలో ప్రకటించేటప్పుడు some churches, I go into some churches for preach. నేను కొన్ని చర్చిలకి ప్రకటించడానికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి వెళ్ళినప్పుడు Okay, sometimes I bless bless that churches. నేను కొన్నిసార్లు ఆ చర్చిలను ఆశీర్వదిస్తూ ఉంటాను. After 3 months, 4 months, again they calling me. వాళ్ళు మళ్ళీ నన్ను తిరిగి 2 నెలలకి 3 నెలలకి పిలుస్తూ ఉంటారు. That happen. More people came this church. అప్పటికే చాలా మంది అక్కడ నిండిపోయి ఉంటారు. వాళ్ళందరినీ చూసి మీరు ఆ రోజు ప్రవచించిన దాన్ని బట్టి దేవుడు దీవించాడు, అందుకని మళ్ళీ It is not my things. అదన్నీ కూడా నా బట్టి జరిగినవి కాదు. It is God's thing. అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి Because His kingdom. ఆయన యొక్క రాజ్యం నిమిత్తం జరిగినవే. He said to us, ఆయన మనకు చెప్పాడు, without me, నేను లేకోకుండా you can do nothing. మీరు మీ జీవితంలో ఏమీ చేయలేరు. Don't separate with Him. మీరు నా నుండి ఏది కూడా దూరం అవ్వద్దు. Don't separate with your pastor. మీరు మీ సేవకుడి నుండి దూరంగా బ్రతకొద్దు. Don't be separate from your church. మీ యొక్క మందిరం నుంచి మీరు దూరంగా బ్రతకొద్దు. Be still, stand firm to the Lord. దేవుని యందు సంబంధం కలిగి ఉండండి, దేవునితోనే జీవించండి. Now I am going to closing my sermon. నేను నా యొక్క సర్వీస్ ని క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. And everybody is, please close your eyes. మీ యొక్క కన్నుని మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకో. Please, everybody. ప్రతి ఒక్కరు ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడదు. Please, everybody, close your eyes and you ask to God. ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించండి, అడగండి. God bless me from your word. దేవాని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించు. I want to be a fruitful man. నేను బహుగా ఫలించే వారి జాబితాలో I want to be a fruitful woman. నేను ఫలించే వారి జాబితాలో Please ఉంటాను. bless me from your word. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. Today itself, ఈ రోజు మాకు మేముగా తీర్మానం చేసుకుంటున్నాం, I will obey your నేను word. మీ యొక్క వాక్యానికి విధేయులై ఉంటాము. My humble request is, నేను ప్రత్యేకంగా మీతో పంచుకోవాలనుకునే మాట ఏంటంటే, be humble each other. ప్రతి ఒక్కరు ఒకరికొకరు విధేయులుగా ఉండండి. Don't criticize each other. ఒకరినొకరు తగ్గించుకునే స్వభావంలో బ్రతకొద్దు. Just pray for them వాళ్ళ కోసం ప్రార్థించండి. and God will bless you abundantly. ప్రతి ఒక్క కష్టాన్ని కూడా దేవుడి మీద, మీ భారాన్నంతటిని కూడా ఆయన మీద వేయండి. So I ask Sister Jemima, పాస్టర్ జెమీమా నేను ముందుకు రమ్మని చెప్పిన please bless and pray for your flock. ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కని ఆత్మని నేను బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను. She going to pray for you. ఆవిడ మీకోసం ప్రార్థన చేయడానికి Everybody please stand. Everybody please ప్రతి stand ఒక్కరు మీరు నిలబడినట్లయితే and raise your hand మీ చేతులు పైకెత్తినట్లయితే and receive it in the name of Jesus. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, మీరందరూ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే పొందుకోబోతున్నారు గాక. Sister Jemima, pray for us. సిస్టర్ జెమీమా, మీరు వాళ్ళందరికీ ప్రార్థన చేయండి. And you take it and catch it. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకొని మీరు ప్రార్థన చేసిరండి. She going to bless us. ఆవిడ మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ ముందుకు వస్తున్నారు. You will catch it. You will catch it. మీరు గట్టిగా ఆవిడ చేయి ఎప్పుడైతే పట్టుకుంటుందో అప్పుడు మీరు గట్టిగా ఆవిడ చేయి When she pray for you, ఎప్పుడైతే మీకు ప్రార్థన చేస్తుందో Jesus bless. అప్పుడు యేసుక్రీస్తు వారే మిమ్మల్ని టచ్ చేశారని మీరు ఫీల్ అవుతారు. Through Sister Jemima. త్రూ సిస్టర్ జెమీమా గారి ద్వారా. Hallelujah. 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 Oh, worship the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Everybody, please raise your hand.
ప్రతి ఒక్కరు మీ చేతులు పైకి జోడించండి. Praise your hand. ప్రతి ఒక్కరు పైకి మీ చేతులు. Raise your hand and ప్రతి ఒక్కరు open మీ your mouth. చేతుల్ని, మీ నోటిని తెరవండి. Open your mouth. ప్రతి ఒక్కరు మీ నోటిని తెరవండి. God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. Now, ఇప్పుడే God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. Receive it in the name of Jesus. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి Receive it ఇష్టపడుతున్నాడు. in the name of Jesus. యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదించడానికి You're going to be a fruitful man. మీరు ఫ్రూట్ఫుల్ బహుగా ఫలించే వారి జాబితాలో ఉండబోతున్నారు. This church going to be a fruitful ఈ person. సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. God will bless you. దేవుడు మిమ్మల్ని బహుగా Hallelujah. 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 Oh, hallelujah. Hallelujah. Oh, Jesus. Hallelujah. 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 By the faith you receive it. విశ్వాసంతో ప్రార్థించండి. మీరు You receive it. ప్రతి ఒక్కరు Hallelujah. Jesus bless this church. దేవా ఈ మందిరాన్ని ఆశీర్వదించు. Each every person ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. you bless this church. ఈ మందిరాన్ని బహుగా ఫలింపజేయు. You bless each other. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. You bless each other. ఒకరినొకరిని ఆశీర్వదించండి. Please bless in the name of Jesus. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా ఆశీర్వదించు. Holy Spirit, పరిశుద్ధాత్మ we call you. మీ మధ్యలో Please come in among. దేవా ప్రతి ఒక్కరిని కూడా మీ You పరిశుద్ధాత్మ. do miracles and wonders among through us. దేవుని ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ శక్తితో అడగండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Oh, hallelujah. Oh, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Behold your hope. We praise your holy name. We lift up your holy name. We lift up your holy mighty name. Hallelujah. Oh, hallelujah. 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 Oh, hallelujah. Praise the Lord. Praise the Lord. You praise God. హల్లెలూయా. Don't stop your praising. దేవుడు ఎవరు ప్రార్థన చేయడం ఆపొద్దు. ప్రార్థన Raise up చేస్తూనే your ఉండండి. hand. మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూనే ఉండండి. You ask to God, please bless me. దేవా మీరు అడగండి. దేవా ఈ I రోజు want నన్ను to- ఆశీర్వదించు. I want to be a blessed man. నేను ఒక ఆశీర్వాదకారుడిగా I want to be a fruitful man. నేను బహుగా ఫలించేవాడిగా ఉండాలనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. స్తోత్రం, స్తోత్రం, Oh Jesus, we praise your holy name. We యేసు praise నామములో, your holy యేసు నామములో. name. హల్లెలూయా. Hallelujah. 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 In the name of Jesus. In the name of యేసు Jesus, నామములో you will receive it. మీరు ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని Receive His పొందుకుంటున్నారు. word. Receive ఇప్పుడే His పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నారు. Obey His word. ఆయన యొక్క వాక్యానికి విధేయులై ఉండండి. Hallelujah. హల్లెలూయా. Oh Jesus, we thank you, Jesus. Hallelujah. Oh, we worship your holy name. Hallelujah. Oh, we worship you. Praise the God. Praise the Lord. Praise the Lord. Praise. I ask praise. ప్రతి ఒక్కరు Church, ప్రార్థించడానికి you ఇష్టపడండి. raise up your hand and praise. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకి జోడించడగండి. Don't stop your praise. మీ ప్రార్థనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు ఈ సమయం. Don't stop your praise. ప్రతి ఒక్కరు Hallelujah. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Jesus, we praise your name. We thanks your wonderful word. We thanks your wonderful word. Because apart from me, apart from you, we can do nothing, Jesus. Hallelujah. 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 Oh, forgive us and continue to connect with you. We want to continue with you. And we starting our holy life and ఈ యొక్క prayer life. పరిశుద్ధ జీవితాన్ని ఇప్పుడే అనుభవించడానికి ఇష్టపడండి. Hallelujah. పరిశుద్ధ జీవితాన్ని. Hallelujah. హల్లెలూయా. We praise your holy name. Hallelujah. దేవుని యొక్క Oh, ఆశీర్వాదం hallelujah. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. Oh Jesus, we worship you. దేవా Hallelujah. Hallelujah. Raise your hand and praise the Lord.
ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రార్థించండి, Raise అడగండి, your hand. మీ చేతులను పైకెత్తండి. Because this is not an easy time. ఇది ఒక సామాన్యమైన సమయం This is a కాదు. very important life for your. ఇది మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనది. This is a very important time to your life. ఇది మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సమయం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. You're going to be a blessed man మీరు ఆశీర్వాదకారకులుగా ఉండబోతున్నారు. because His word. ఆయన ఒక వాక్యం ద్వారా, Because His word. ఆయన ఒక వాక్యం ద్వారా, Because His word. ఆయన ఒక వాక్యం ద్వారా It will be happening to your అది మీ life. జీవితంలో ఒక నూతనమైన మలుపుగా జరగబోవచ్చు. Receive it in the name of Jesus. రిసీవ్, మీరు పొందుకోబోతున్నారు యేసు నామములో. Hallelujah. 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 Oh, hallelujah. Hallelujah. Oh, Jesus. Hallelujah. 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 Oh, hallelujah. 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 Don't stop your praise and worship your Lord. Worship your Lord. Open your mouth and receive it. Hallelujah. Oh, Jesus. Hallelujah. Oh, holy name. Hallelujah. Hallelujah. Worship your holy name. Jesus, Jesus. Worship your holy name. Jesus, Jesus. Hallelujah. Raise up your holy name. Raise your hand and praise the Lord. Praise, praise. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను Worship your holy చేరగా, name. ఎంత మంచి Worship your holy name. దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న భారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న భారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి
మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం పరలోకం చేరనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. Hallelujah. Okay, that's great. Hallelujah. కానుకలు పట్టుకున్న సాయం కమలం ప్రతి ఒక్కరు కూడా కూర్చోండి, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. సో ద సీడ్స్ ఇట్ ఈస్ అ మోర్ ఇంపార్టెంట్. या कुछ खाने का मन हो? Come on. Offerings back. మీరందరూ ఒకసారి చేతులు పైకెత్తినట్లయితే మనం అందరం కూడా జీవమని బ్లెస్ చేద్దాం. ప్రతి ఒక్కరు స్టాండ్, కళ్ళు మూసుకోండి. Come on, take this. Okay. Sometimes you think about this. Yes, good. అక్కడికి మధ్యలో. Sometimes you think about your pastor, your husband. కొన్నిసార్లు నువ్వు మీ యొక్క సేవకుని గురించి ఆలోచిస్తావు. You want to go another level. నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళబోతున్నావు. But sometimes people, you think about around your people. నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించు. You going to, God will bless you abundantly. నీ దారిలో దేవుని దారిలో నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. God already planned next level. దేవుడు నిన్ను ఇంకొక స్థాయిలో ఉంచడానికి సిద్ధం చేసి ఉన్నాడు. And your life and your husband life. నీ యొక్క జీవితం, నీ యొక్క పరిచర్య జీవితాన్ని దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచబోతున్నాడు. Don't think about this church. ఈ యొక్క మందిరం కోసం ఆలోచించొద్దు. You sometimes you very like a volcano. కొన్నిసార్లు నీలో ఒక తెలియని ఒక వాల్కెనో మీన్స్ అగ్ని జ్వాలలు నీలో రగులుతా ఉంటున్నాయి. And no one can see your inside. నీ యొక్క అంతరాత్మలో నువ్వు బాధపడతా కన్నీటిని ఎవరు చూడట్లేదు. But it is burning in your అది నీలోనే ఆ ప్రళయం ఆ అగ్ని జ్వాల నీలోనే మండుతావు. And sometimes you ask, you pray to God. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు Jesus, what is the next level? దేవా నా యొక్క తర్వాత జీవితం ఏంటని అడుగుతావు. Please bring us to that level. అది నా ముందుకు తీసుకొని రామని అడుగుతావు. And God hearing your voice. దేవుని ప్రార్థన ఎప్పుడు ఆలకించాడు. He enlarge your territory. నీ యొక్క ప్రదేశాన్ని దేవుడు విస్తరించబోచున్నాడు. This is not only this place, not only Vijayawada. అది విజయవాడ ఒక్కటే కాదు. God bless you abundantly all over the world. ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రదేశంలో దేవుని Continue pray. కానీ నువ్వు ప్రార్థన చేయి. Don't think about any other people. ఎవ్వరు నిన్ను క్రిటిసైజ్ చేసిన తక్కువ చేసిన వాటిని అయితే పట్టించుకోవద్దు. You like Hannah. నువ్వు ఒక హన్నా జీవితం వల్లే జీవించబోదు. Hannah wept in front of God. దేవుని ముందు హన్నా కార్చిన కన్నీరు నువ్వు కార్చావు.
she asked God, I want a son. దేవా నాకు ఒక కుమారుడు కావాలని నువ్వు ప్రార్థన చేశావు. Likewise, అలాగే అదే జ్ఞానం you also same. నువ్వు కూడా దేవుని దగ్గర అదే జ్ఞానంతో అదే you అనాలని ప్రార్థన చేశావు. You want this church is very enlarged church. ఈ యొక్క మందిరం విస్తరించబోతుంది. It will be happen in your life. అది నీ జీవితంలో కూడా జరగబోతుంది. God will bless you. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. Amen. Yes, Lord. Yes, Jesus. God, you do new things in her life. New things. దేవ కొత్త జీవితాన్ని, Hallelujah. కొత్త ఆలోచనలు, కొత్త వస్తువుల్ని తండ్రి తన ముందుకు తీసుకురాబోతున్నాడు. An uncountable blessing. ఊహించినటువంటి అంతు చిక్కనటువంటి ఆశీర్వాదాలను బిడ్డగా దయచేయండి. And you going to be a blessed to others. నువ్వు అలాగే ఆశీర్వాద కారకురాలుగా కూడా ఉండవచ్చు. More than your church and more than your neighbors. నీ యొక్క చుట్టరికంలోను నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారితోనూ More than your relationship. నీ యొక్క చుట్టరికంలో ఉన్న వాళ్ళకంటే కూడా నువ్వు ఎక్కువ ఆశీర్వదించబడబోతున్నావు. Amen. Amen. Receive it in the name of Jesus. Amen. పొందుకో ఇప్పుడు యేసు నామములో. Hallelujah. Come on, offerings. Yeah. Thank you. Thank you, Pastor Resmo. You are a well man. Come on, take offerings to take everyone. Thank you so much. You came here and you blessed everyone. Come. Chintali, come. Thank you, Pastor Resmo. Thank you so much, Pastor. This is an honor to me. You came here and it's a privilege and God's presence we watched here. సో ముందుగా పాస్టర్ రెస్మో గారికి వందనాలు, కృతజ్ఞతలు. మీరు వచ్చిన ఈ గొప్ప ఈ ధన్యతని ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. Really great message you brought today to us. Wonderful message. We received it in our hearts. సో ఈరోజు మంచి అద్భుతమైన ప్రసంగాన్ని ఈరోజు మాకు ఇచ్చిన బట్టి మీకే వందనాలు. And you blessed Pastor Jemima. That is the wonderful thing. She was anointed. This is I think third time. One time she was anointed in Singapore. Second time she was anointed by a huge person in Singapore. Third time a huge person in Sri Lanka. She was anointed with the topmost persons in the world. Hallelujah. సో పాస్టర్ జమీమా గారు ఇప్పుడు 3 సార్లు అభిషేకించబడ్డారు. మొదటిసారి సింగపూర్లో జరిగింది, సెకండ్ సారి కూడా సింగపూర్లో జరిగింది, మూడోసారి శ్రీలంకలో జరిగింది. ఆ 3 సార్లు కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులతో అభిషేకించబడ్డారు. They are all roaming all over the world for preaching word of God. సో మీ ప్రపంచం మొత్తం తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రకటిద్దాం అనుకుంటున్నాం. No, they are all topmost preachers in the world of word of God. సో చాలా మంది గొప్ప వ్యక్తులు దేవుని వాక్యాన్ని చెప్పారు, గొప్ప వ్యక్తులు. So with that person she was anointed. సో వాళ్ళ చేత పాస్టర్ జమీమా గారు అభిషేకించబడ్డారు. So we didn't expect this. You are also anointed to her. సో మేము దాన్ని ఊహించలేదు. ఈరోజు జమీమా గారిని ఈరోజు అంటే అభిషేకించబోతున్నారు. Really, I be proud myself. She is my wife. నేను చాలా Like Eve. గర్వంగా భావిస్తున్నాను పాస్టర్ జమీమా గారిని. She is always obeying my words. పాస్టర్ జమీమా గారు అన్నిసార్లు అనిల్ పాల్ గారి మాటలని ఇదే చూపిస్తారు. She is always doing more hospitalities in my life. సో గొప్ప ఆతిథ్యాన్ని ఇస్తారు. Without wake up, she will bring everything in front of me. సో తను అన్నయ్య లేవక ముందే ప్రతిదీ కూడా తీసుకొచ్చి అందిస్తారు. If I am trying to take anything, సో నేను ఏదైనా తీసుకోబోతున్నా, no, you don't know. I will serve to you. It is by blessing. She is always saying like that. సో నేనే అందిస్తాను, అది నాకు గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తాను. So at that time, Sarah was prosperity and hospitality to Abraham. సో ఆ సమయంలో ఆ రోజుల్లో ఎవరైతే సారమ్మ అబ్రహాం గురించి ఎలాగైతే సేవ చేసింది, Like that, she is also doing for me. సో ఈ రోజు వచ్చేటప్పటికి ఆ జమీమా గారు Thank you for a wonderful message to me. This is a great honor and a privilege in my life. Thank you so much. Once again, we are inviting you. I will send you the message. మళ్ళీ ఒకసారి పిలుద్దామా పాస్టర్ గారిని? పిలుద్దామా? ఎంతమంది పిలవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. చాలా
మళ్ళీ ఎప్పుడు పిలుద్దాం? మీరు చెప్పండి, నేనే టికెట్స్ బుక్ చేసేస్తాను ఫాస్ట్. వందనాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు పిలుద్దామో చెప్పండి, టక్కన ఏదైనా ఒక ఫిగర్ చెప్పండి. ఎప్పుడు చెప్పండి, పర్వాలేదు, అందరూ కలిసి ఒక మాట చెప్పండి. యా షూర్, we will call you in between this year again. Yeah, we will bear your tickets, right? We all will bear your price, means what your needs, each and everything we will bear, and we will confirm you. Sure, come and bless me once again. Thank you. Praise the Lord in the name of Jesus. Oh, thank you once వందనాలు. again. Thank you once again. And I will plan Tarvata to come again your preach the word of God. So thank you for everything, and you listening God's word.